1798 భారతదేశ చరిత్రనే మార్చేయబోయే ఒక వ్యక్తి దేశంలో అడుగుపెట్టాడు. అతని పేరు రిచర్డ్ వెల్లెస్లీ. అతను వచ్చింది కేవలం పరిపాలన చేయడానికి కాదు, ఒక సామ్రాజ్యాన్నే నిర్మించడానికి. మరి వ్యాపారులుగా ఉన్న బ్రిటిష్ వాళ్లు పాలకులుగా ఎలా మారారు? ఈ ప్రయాణాన్ని మార్చిన ఆ వ్యక్తి కథేంటో చూద్దాం. ఈయనే రిచర్డ్ వెల్లెస్లీ. ఇతను భారతదేశాన్ని కేవలం ఒక లాభదాయకమైన మార్కెట్గా చూడలేదు, ఒక సామ్రాజ్యంగా చూశాడు. అందుకే తను ఒక అధికారిగా కాకుండా ఒక విజేతగా భావించాడు. అతని ఆశయాలు, అతని ప్రణాళికలు ఇండియా గతిని ఎలా మార్చేశాయో తెలుసుకుందాం. ఒక బెంగాల్ పులి. తన గురించి తనే ఇలా చెప్పుకున్నాడు వెల్లెస్లీ. ఇది కేవలం అతని వ్యక్తిత్వాన్ని చెప్పడమే కాదు, ఇండియా విషయంలో అతని పాలసీలు ఎంత దూకుడుగా, ఎంత శక్తివంతంగా ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పింది. సరే, ఈరోజు మనమేం చూడబోతున్నామంటే, మొదటగా వెల్లెస్లీ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, తర్వాత అతని మాస్టర్ ప్లాన్ సైన్య సహకార పద్ధతి గురించి, అది రాజ్యాలను ఎలా డామినోలా పడగొట్టిందో చూసి, చివరగా అతని పాలనా ఫలితమేంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం 1798 నాటి ఇండియాకి వెళ్దాం. బ్రిటిష్ వాళ్ల దృష్టిలో పరిస్థితి అస్సలు బాగోలేదు. వాళ్ల అధికారం ఇంకా నామమాత్రంగానే ఉంది, కాని వాళ్ల చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు. చూడండి, వాళ్లకి నలువైపులా శత్రువులే. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు శక్తివంతమైన మరాఠాలు, కిందకి వస్తే రాజీపడని టిప్పూ సుల్తాన్. వీళ్లే కాకుండా నెపోలియన్ ఫ్రాన్స్ నుంచి ఇండియా మీద పడతాడేమో అని ఒక పెద్ద భయం. ఇలాంటి పరిస్థితుల్లోనే వెల్లెస్లీ తన ప్లాన్ను అమలు చేశాడు. ఇన్ని సమస్యలకు వెల్లెస్లీ దగ్గర ఒకే ఒక్క సమాధానం ఉంది, అదే సైన్య సహకార పద్ధతి. వినడానికి బాగుంది కదా, కాని ఇది ఒక రకమైన ఆఫర్, ఎవరూ వద్దనలేని ఆఫర్ అన్నమాట. యుద్ధం చేయకుండానే సామ్రాజ్యాన్ని విస్తరించే ఒక తెలివైన ఎత్తుగడ ఇది. అసలు ఏంటి ఈ పద్ధతి అంటే చాలా సింపుల్. బ్రిటిష్ వాళ్లు ఇండియన్ రాజులకి సైనిక రక్షణ ఇస్తారు. బదులుగా ఆ రాజులు బ్రిటిష్ వాళ్లను తమకన్నా గొప్ప శక్తిగా ఒప్పుకోవాలి, అంతే. కాని ఈ రక్షణ ఊరికే రాదు, దానికి ఒక వెల చెల్లించాలి. రాజులు తమ రాజ్యంలో బ్రిటిష్ సైన్యాన్ని ఉంచుకోవాలి, వాళ్ల ఖర్చు భరించాలి. అంతేకాదు, వాళ్ల కోర్టులో ఒక బ్రిటిష్ అధికారి అంటే రెసిడెంట్ ఉంటాడు. ఇక ఫైనల్ కండిషన్ ఏంటంటే, బ్రిటిష్ వాళ్ల పర్మిషన్ లేకుండా వేరే యూరోపియన్లతో గానీ ఇండియన్ రాజులతో గానీ మాట్లాడకూడదు. అంటే చేతులు కట్టేసినట్టే. సో ఈ ఒప్పందం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? బ్రిటిష్ వాళ్లకైతే ఇది జాక్పాట్. వేరే వాళ్ల డబ్బుతో పెద్ద సైన్యాన్ని మెయింటైన్ చేస్తూ యుద్ధం చేయకుండానే సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. మరి మన రాజుల పరిస్థితేంటి? పేరుకే రక్షణ, కాని స్వాతంత్రం పోయింది, డబ్బులన్నీ పోయాయి, చివరకు వాళ్ల సొంత సైనికులే రోడ్డున పడ్డారు. సరే, ఈ ప్లాన్ కాగితం మీద బాగుంది, మరి నిజంగా ఇది ఎలా పనిచేసింది? ఈ ట్రాప్లో మొదట పడిందెవరు? అది హైదరాబాద్ నిజాం. ఒకపక్క మరాఠాలు, ఇంకోపక్క టిప్పు సుల్తాన్. ఈ భయంతో బ్రిటిష్ వాళ్ల రక్షణ తీసుకున్నాడు, కాని దానికి బదులుగా తన సొంత ఫ్రెంచ్ ట్రైనింగ్ పొందిన సైన్యాన్ని వదులుకోవాల్సొచ్చింది. ఆ రక్షణ కోసం నిజాం కట్టాల్సిన వెలెంతో తెలుసా? సంవత్సరానికి 24 లక్షల రూపాయలు. ఆ రోజుల్లో ఇది ఎంత పెద్ద మొత్తమంటే, ఒక రాజ్యం ఆర్థికంగా కుప్పకూలిపోవడానికి ఇది చాలు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. కాని అందరూ నిజాంలా భయపడలేదు. వెల్లెస్లీ ప్లాన్కి ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. ఆయనే మైసూరు పులి, టిప్పూ సుల్తాన్. టిప్పు లొంగకపోవడంతో వెల్లెస్లీ యుద్ధానికి దిగాడు. కొన్ని నెలల్లోనే బ్రిటిష్ సైన్యం శ్రీరంగపట్నాన్ని చుట్టుముట్టింది. మే 4, 1779న టిప్పు సుల్తాన్ యుద్ధభూమిలోనే వీరమరణం పొందాడు. అతని మరణంతో సౌత్ ఇండియాలో బ్రిటిష్ వాళ్లకు ఎదురు లేకుండా పోయింది. టిప్పు సుల్తాన్ పతనం ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఒక రాజ్యం తర్వాత మరొకటి డామినోలా పడిపోవడం మొదలుపెట్టాయి. చూడండి, వెల్లెస్లీ వచ్చినప్పుడు ఉన్న ఇండియా మ్యాప్కి, అతను వెళ్లిపోయేటప్పటికీ ఉన్న మ్యాప్కి ఎంత తేడా ఉందో. కర్ణాటక, తంజోర్, సూరట్, అవధ్ ఇలా ఎన్నో రాజ్యాలు బ్రిటిష్ వాళ్ల చేతిలోకి వెళ్ళిపోయాయి. ఈ సైన్య సహకార పద్ధతి కేవలం ఒక ఒప్పందం కాదు, ఇండియా మ్యాప్ని మార్చేసిన ఒక పదునైన ఆయుధం. ఇక బ్రిటిష్ వాళ్లకి మిగిలిన చివరి పెద్ద అడ్డంకి మరాఠాలు. వాళ్లు చాలా శక్తివంతులు, కాని వాళ్లలో వాళ్లకే పడదు. వెల్లెస్లీ సరిగ్గా ఇదే పాయింట్ని పట్టుకున్నాడు. మరాఠా నాయకుల మధ్య గొడవలను వాడుకుని వాళ్ల హెడ్ అయిన పీష్వాతో బసీన్ ఒప్పందం చేసుకున్నాడు. దాంతో మరాఠా ఐక్యత దెబ్బతింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో మరాఠాలు ఓడిపోయారు. ఇంకా ఇండియాలో బ్రిటిష్ వాళ్లను ఆపేవారే లేరు. సరే, అంతా అయిపోయింది. ఇప్పుడు వెల్లెస్లీ వారసత్వాన్ని ఒక్కసారి చూద్దాం. వెల్లెస్లీ ఇండియాకి వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థ. అతను వెళ్లిపోయేటప్పటికీ అదొక సామ్రాజ్యం. కేవలం 7 సంవత్సరాలలో అతను ఇండియా రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాడు. అందుకే అతన్ని బ్రిటన్ నిర్మించిన గొప్ప సామ్రాజ్య నిర్మాతలలో ఒకటిగా చూస్తారు. చివరిగా ఒక్క ప్రశ్న, అసలు రక్షణ అనే పేరుతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చా? వెల్లెస్లీ ప్రవేశపెట్టిన ఈ పద్ధతి నిజంగా భద్రత ఇవ్వడానికా, లేక తెలివిగా స్వాతంత్ర్యాన్ని లాక్కోవడానికా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరముంది.